మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ. జైపూర్, భీమారం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరు పట్టణంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం మండలాల్లో వన మహోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు వివేక్, ఎంపీ వంశీకృష్ణ. ఎంపీపీ భవన నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు నేతలు. మిషన్ భగీరథి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము, పైప్ లైన్లు వేస్తున్నాము అని చెప్పి అందరు ఇంజనీర్లు కూడా ఇదే విషయంలో మాట్లాడడం జరిగింది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో అదే చెప్తున్నాను కలెక్టర్ గారికి. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మంచినీటి కరువు ఉన్నప్పుడు ఎవ్వరు ప్రజలు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు అప్పుడు. కానీ ఈరోజు బోర్వెల్ వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే అడుగుతున్నారు, సార్ మా దగ్గర బోర్వెల్ కావాలి, మా దగ్గర బోర్వెల్ కావాలని. మన ఫారెస్ట్ ఇష్యూస్ ఏమైతున్నాయో, మన రోడ్ ఇష్యూలు ఏమైతున్నాయో అవి క్లియర్ చేసి మన ప్రాంతానికి అతి తొందరగా రోడ్లు వచ్చేటట్టు పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు పాజిటివ్ గా స్పందించినారు, చేస్తామని చెప్పి మాకు కూడా ధైర్యం చెప్పినారు. భీమారం సమీపంలోని జోడువాగుల వద్ద బ్రిడ్జ్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేయడానికి కేంద్ర మంత్రులను కోరగా 1.08 కోట్లు శాంక్షన్ చేయించామన్నారు. 2 రోజుల్లో రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జోడువాగులో NH63 ఎప్పుడు కూడా దీనికి మరమ్మతు చేసే అవసరం ఉంది. మొన్న కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ గారు, వంశీ గారు, నేను, ముఖ్యమంత్రి గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్ మంత్రి వర్లు వెంకటరెడ్డి గారు, మేమందరము నితిన్ గడ్కరీ గారికి కోరడం జరిగింది. సార్ ఇక్కడ మాకు 4 లేన్ రోడ్ కావాలి, స్పెషల్ శాంక్షన్ కావాలి, సుమారు 100 కోట్ల రూపాయల కోసం అని చెప్పి కూడా నితిన్ గడ్కరీ గారిని కోరడం జరిగింది. వారు అప్పుడే డొబ్రాల్ ఎవరైతే మన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నారో తెలంగాణకి, వారికి ఫోన్ చేసి చెప్పినారు, ఇక్కడ మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎంపీ గారు వచ్చారు, వారు ఏదైతే కోరుతున్నారో మీరు ప్రపోజల్స్ పంపించండి, నేను అన్నీ కూడా క్లియర్ చేస్తాను అని చెప్పి వారు ఆల్రెడీ డోబ్రల్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెన్నూరులో విద్యుత్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ నిర్వహణ లోపంతో 6 నెలలు కరెంట్ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ సమస్యలపై ఎంపీ వంశీకృష్ణ, ట్రాన్స్కో సీఎండీ వరుణ్ రెడ్డితో మాట్లాడారని చెప్పారు. మంచిర్యాల జిల్లా నర్సింగాపూర్లో ఎంపీతో కలిసి 5 kV సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వివేక్. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ వ్యవస్థే కీలకమన్నారు ఎంపీ వంశీకృష్ణ. మారుమూల ప్రాంతాలకు కూడా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే 33 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక 5 MVA ఏదైతే ఉన్నదో దాన్ని ప్రారంభించుకుని మళ్ళీ ఒకసారి ఇంకొక 5 MVA చెన్నూరులో సబ్స్టేషన్ పెట్టడము, తర్వాత రసూల్పల్లిలో 33 kVA సబ్స్టేషన్. ఇది నేను ఆల్రెడీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారితో మాట్లాడాను. తొందరగా మాకు చెన్నూరు ప్రాంత నియోజకవర్గానికి ఒక 33 kVA సబ్స్టేషన్ అవసరము. తొందరగా మీరు ఈ ప్రాజెక్ట్స్ ప్రారంభించి ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏదైతే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో ఇంటరప్షన్స్ వలన, తొందరగా ఈ సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పి నేను కోరడం జరిగింది. అతి ముఖ్యమైనది ఏంటంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే సబ్స్టేషన్ల ద్వారా కరెంటు స్ప్రెడ్ కానివ్వండి, ఇప్పుడే ఫీడర్లు అవన్నీ మాట్లాడినాము. ఒక్కొక్క ప్రాంతానికి, మారుమూల గ్రామంలో ప్రాంతానికి కూడా కరెంట్ రీచ్ అవ్వాలంటే దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరము. గత 10 సంవత్సరాలు మనం చూసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రత్యేకంగా మారుమూల గ్రామాలకైతే అసలు పట్టించుకోలేని పరిస్థితి చూసినాము. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తొందరగా ప్రోయాక్టివ్గా, అంటే అవసరం ముందే గమనించి పెరుగుతున్న జనాభా బట్టి ఇక్కడ ఇది అవసరమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆలోచనతోటి ఇక్కడ ఏదైతే ఇనాగ్రేషన్ చేసినామో వేరే ప్రాంతాల్లో కూడా ఇట్లనే ఆలోచించి మరి ఈ కరెంట్ ఇష్యూలు రాకుండా, పవర్ ఇష్యూస్ రాకుండా చూసుకునే బాధ్యత మాది. చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త గడ్డం రాములు నిన్న గుండెపోటుతో మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ. మమ్మల్ని అందరూ చూసుకుంటానే చచ్చిపోయిండు మా డాడీ.
ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీరు న్యాయం చేయకపోతే మేము ఎటువంటి పరిస్థితి మాకు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అటవీ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తర్వాత నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు.